హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందీ జ్ఞాన్ మందిర్. ప్రవేశిక స్టూడెంట్స్ వాళ్ళకి తమ్నైల్లో చూసినట్టుగా మనం పేపర్ 1, 2 అండ్ 3 సెప్టెంబర్లో మీరు రాయబోయే ఎగ్జామ్కి మోడల్ పేపర్ మొత్తం 3 పేపర్స్ ఒకే వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో ఒకసారి కేర్ఫుల్గా చూడండి. అది మోడల్ పేపర్, మీకు మోడల్ తెలుస్తుంది, అట్ ద సేమ్ టైం ఏ లెసన్స్ ఇంపార్టెంట్ అనేవి కూడా అర్థమవుతాయి. బాగా ప్రిపేర్ అవ్వడానికి ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను మీకు. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుంటే మీకు ఇలా వస్తాయని ఒక ఐడియా వచ్చేస్తుంది. సో ఆ వేలో ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా రీడ్ చేసుకోండి అమ్మా. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సో ప్రవేశిక పేపర్ 1 ఇది సెప్టెంబర్లో జరగబోయే ఎగ్జామ్కి మోడల్ పేపర్. సో ఫస్ట్ హెడ్ వచ్చి మనకి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఒక 8 క్వశ్చన్స్ ఇస్తారు. అన్ని షార్ట్ క్వశ్చన్సే కనుక మీరు సింపుల్గా ఒక 3 లైన్స్ ఆన్సర్, 2 లైన్స్ ఆన్సర్ రాసినా ప్రాబ్లం లేదు. ఓకే, సో అలా 8 ఇస్తారు, 5 రాస్తే చాలు. నెక్స్ట్ కవి పరిచయాలు. కవి పరిచయం నేర్చుకోవాలి కంపల్సరీ. కొద్దిగా ఆయన ఎక్కడ పుట్టారు ఏంటి ఇవన్నీ కొంచెం తెలుసుకోవాలి. ఇంపార్టెంట్ పోయెట్స్ ఇక్కడ, సో వాళ్ళ గురించి తెలుసుకోండి. అందులోంచి ఒకటి అయితే పక్కాగా వస్తుంది అనుకుంటున్నాను. సో నేర్చుకోండి, 5 మార్క్స్ కనుక ఒక సైడ్ రాయండి. నెక్స్ట్ కవిత సారాంశం అనమాట. ఫస్ట్ కవితలు ఉన్నాయి కదా మనకి, అందులోంచి ఒక సారాంశం నేర్చుకోండి ఇవి. నెక్స్ట్ 10 మార్క్స్కి కనుక 2 సైడ్స్ రాయండి మినిమము. రాయగలిగిన వాళ్ళు 3 సైడ్స్ అటెంప్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి తెలుసు కదా మీకు యానిటేషన్స్ అనమాట, సందర్భ సహిత వ్యాఖ్యలు. ఇక్కడ 4 ఇస్తారు, ఎనీ 2 మీరు చూస్ చేసుకొని ఏమన్నా ఒక 2 అది చదవగానే కాస్త మీకు కవిత అర్థమైపోయేలా ఉంటుంది ఏ లెసన్ అనేది. సో అలాంటివి ఒక 2 చూస్ చేసుకొని అటెంప్ట్ అయితే చేయండి. అన్నీ అటెంప్ట్ చేస్తే ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు. అన్నీ అటెంప్ట్ చేయాలి, ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ పేజ్కి వెళ్తే కనుక 5th హెడ్ వచ్చేసి మనకి మళ్ళీ యానిటేషన్స్, అంటే మనం దోహేలే చదువుకుంటాం కదా, సో దానికి సంబంధించి మీరు దోహేలు బాగా చూసుకుంటే ఇంకా అవే వాటి మీద ఎలాగో ఎనీ 2 అంటారు కనుక దోహేలు కంపల్సరీ 2 ఇస్తారు. సో వాటి మీనింగ్ రాస్తే సరిపోతుంది. 3, 4 చూడండి దోహేలు కనబడుతున్నాయి కదా అలా. నెక్స్ట్ అదే దోహేలు మనకి కంఠస్థ దోహేలు రాయమంటారు. ఇందులో చాయిస్ ఏమి ఉండదు, 2 రాయాలి. మీకు ఎలా వస్తే అలాగా కాస్త చదవండి, కాస్త కొన్ని ఎన్ని చదవగలిగితే అన్ని చదవండి. అందులో నుంచి వచ్చినవి అటెంప్ట్ చేయండి. నెక్స్ట్ किन्हीं 5 प्रश्नों के उत्तर एक या 2 वाक्यों में लिखिए. అలా అంటే ఒక 5 ఎనీ 5 రాస్తే చాలు, 8 ఇస్తారు, చాయిస్ ఉంది. అవి కూడా షార్ట్ క్వశ్చన్స్ కనుక 2 to 3 లైన్స్ రాయండి సరిపోద్ది. నెక్స్ట్ హెడ్ చూడండి, కొంచెం ఎస్ఏ క్వశ్చన్స్ లాంటివి అనమాట, మరి ఎస్ఏ కాకుండా మీడియం. 3 ప్రశ్నోं के ఒక 5 ఇస్తారు, 3 రాస్తే చాలు. అయితే ఒక్కొక్కటి 5 మార్క్స్ గనక ఒక సైడ్ రాయగలరేమో చూడండి, లేదంటే అట్లీస్ట్ ఒక 6 లైన్స్ వరకు రాయడానికి ట్రై చేయండి. తర్వాత కిసి ఏక్ పార్ట్ కా సారాంశం, అది లెసన్స్ సారాంశాలు ఉంటాయి ఇక్కడ, ఆ సారాంశం రాయాలి. నెక్స్ట్ సందర్భ సహిత వ్యాఖ్యలు, యానిటేషన్స్ ఉంటాయి. యానిటేషన్స్ 3 రాయాలి కనుక 3 అటెంప్ట్ చేస్తే మార్క్స్ అయినా వస్తాయి. మీకు అర్థమవుతుంది అవి చదివితే ఏ లెసన్లోది అనేది, ఓకేనా. నెక్స్ట్ పేపర్ 2కి వద్దాం. పేపర్ 2లో మనకి ఇది శ్రీరాముడికి సంబంధించి, రామాయణానికి సంబంధించి, సో అలా కొన్ని లెసన్స్ అక్కడ ఉన్నట్టున్నాయి. వాటికి రిలేటెడ్ అనమాట. ఇవి క్వశ్చన్ ఆన్సర్స్ ఇచ్చారు, 8 ఇచ్చారు. సో అందులో నుంచి ఒక 5 రాయొచ్చు. సెకండ్ పేపర్ కొద్దిగా నాకు ఇది కొంచెం ఈజీగానే అనిపిస్తుంది. ఓల్డ్ పేపర్ మీద ఇది కొంచెం బాగానే ఉంది, ఈజీగానే ఉంది. నెక్స్ట్ టిప్పణి అంటే ఏం లేదు, షార్ట్ నోట్ అంతే. మనం చదువుకునే లెసన్స్ నుంచి వాటిని షార్ట్ నోట్ చేసి రాయడమే. తర్వాత చరిత్ర చిత్రణ, క్యారెక్టర్ అనేది మీరు రాయాలి. నెక్స్ట్ సందర్భ సహిత వ్యాఖ్యలు, యానిటేషన్స్ 6 ఇచ్చారు, 3 సగానికి సగం మనకి చాయిస్ ఉంది ఇక్కడ. ఒక 3 అనేది చూస్ చేసుకొని మీరు వాటిని నీట్గా అటెంప్ట్ చేయొచ్చు, టైం కూడా సరిపోతుంది. తర్వాత మళ్ళీ 4 ఇచ్చారు అక్కడ, ఎనీ 2 అనేవి టిప్పణీలు రాయాలి. సో ఇవన్నీ కొంచెం మీరు ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. హాఫ్ ఆఫ్ ద లెసన్స్ మీద మీరు పట్టు సాధిస్తే మిగిలినవి చక్కగా అన్నీ అటెంప్ట్ చేయగలరని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ హెడ్ వచ్చేసి సారాంశం, దక్షిణాఫ్రికా అవి సారాంశం ఇచ్చారు. తర్వాత వచ్చాను గ్రామర్లోకి వెళ్ళాం, లింగ్ మొత్తం అన్ని రాసేయాలంటే ఏం చాయిస్ ఏం లేదు అక్కడ, మొత్తం రాయాల్సి ఉంటుంది. తర్వాత అర్థ, ఏక్ శబ్దమే అర్థ లిఖియే, జో దూర్ కి బాతే సోచ్తా హో, దూరదర్శి. నెక్స్ట్ జో హిత్ చాహతా హో, హితైషి. సో ఇలా
మీరు చదివి అక్కడ ఉంటాయి, మీకు టెక్స్ట్ బుక్లో ఉంటాయి, అక్కడ గైడ్లో కానీ చదువుకోవచ్చు, అన్నీ రాసుకోవాలి, ఏది చాయిస్ లేదు. నెక్స్ట్ అలాగే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, గ్రామర్కి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. గ్రామర్ పార్ట్ సపరేట్గా మీకు ఉంటుంది, అది చదివితే మీరు ఒక 5 కంపల్సరీ అటెంప్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఒక 2 మార్క్సే కనుక ప్రతిదానికి 3 లైన్స్ ఎంతో 4 లైన్స్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. విత్ ఎగ్జాంపుల్స్ రాస్తే ఫుల్ మార్క్స్ పడిపోతాయి. తర్వాత 4 క్వశ్చన్స్ ఇచ్చారు, ఎస్సే అనమాట, గ్రామర్లోనే ఎస్సే క్వశ్చన్స్. సో కాలు ఇన్ని రకాలు ఉంటాయి కదా, అందులో మొత్తం పార్ట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి విత్ ఎగ్జాంపుల్స్ రాస్తే నీట్గా చక్కగా మార్క్స్ బాగా పడతాయి అనమాట. సో 5 మార్క్స్కి ఒక్కొక్క క్వశ్చన్ కనుక 3 క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయాలి. అన్నీ అటెంప్ట్ చేస్తే మార్క్స్ అనేవి బాగా పడతాయి. ఓకే, అవి కూడా గ్రామర్ క్వశ్చన్సే. నెక్స్ట్ పేపర్ 3కి వద్దాం. పేపర్ 3లో వచ్చి 50 మార్క్స్ ఏమో హిందీ ఉంటుంది, 50 మార్క్స్ ఏమో తెలుగు ఉంటుంది. ఇందులో మనకు అన్ని నిబంధనలు లెటర్లు ఏమి ఉంటాయి, మీకు తెలిసిన విషయమే. ఫస్ట్ చూడండి, అది నిబంధన ఇచ్చారు డైరెక్ట్గా ఫస్ట్, తర్వాత లెటర్ చాయిస్ ఉంటుందన్నమాట, అన్నిటికీ చాయిస్ ఉంటుంది. తర్వాత డిపాజిట్ ఎలా చేస్తారు, దాని ఫామ్ ఎలా ఫిల్ చేస్తారనే దాని గురించి అనమాట. సో అదే దాన్ని 2 ఇచ్చారు, అందులో ఆప్షన్ మీరు చూస్ చేసుకోవచ్చు. అంటే క్వశ్చన్ చదివి మీరు ఏది చేయగలరో చూస్ చేసుకుని రాయొచ్చు. నెక్స్ట్ 4th చూస్తే సంక్షేప్ మెలిగి. సంక్షేప్ అంటే షార్ట్ నోట్ అమ్మ. సంక్షేప్ అంటే షార్ట్ నోట్, అంటే దాన్ని ఏదైతే అక్కడ థీమ్ ఉందో అది మొత్తం చదివి దాన్ని సింపుల్గా చిన్నగా 3 to 4 లైన్స్లో దాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, అదే షార్ట్ నోట్. తర్వాత ట్రాన్స్లేషన్, మీకు తెలుసు హిందీ ఇచ్చారు, దాన్ని ఇంగ్లీష్లో కానీ మీరు తెలుగులో కానీ రాయాలి. అటెంప్ట్ చేసినందుకు మార్క్స్ అయితే వస్తాయిలే. నెక్స్ట్ 6th చూస్తే తెలుగు ఇంగ్లీష్ 2 ఇచ్చారు, మీరు ట్రాన్స్లేట్ చేసుకోవడమే, చూసుకొని జాగ్రత్తగా దాన్ని హిందీలోకి ట్రాన్స్లేట్ చేసుకోవడమే. నెక్స్ట్ 50 మార్క్స్ అయినాయి కదా అక్కడికి. ఇప్పుడు తెలుగులో పోయమ్స్ అవి చూసుకోండి ఒకసారి. వీటిని సందర్భశత వాక్యం అంటే కవి పరిచయం రాసి ఆ సందర్భం ఎవరెవరితో అన్నారు, ఏ లెసన్లోది, అవన్నీ రాసుకుంటే సరిపోతుంది. ఎన్ని రాయాలి? 2 రాస్తే చాలు. 4 ఇచ్చారు, 2 రాస్తే చాలు. తర్వాత పద్యాన్ని కూడా పూరించమన్నారు, సో పద్యం కూడా చదవాలన్నమాట. కవిత సారాంశం రాయాలి. అలాగే పాట సారాంశం, కవిత సారాంశం, పాఠ్య సారాంశం 2 సారాంశాలు రాయాలి. తర్వాత సందర్భ సహిత వ్యాఖ్యలు, ఆ పాఠ్య సారాంశాల నుంచి సందర్భ సహిత వ్యాఖ్యలు కూడా ఇస్తారు. సో వాటిని 3 రాయమంటారు, 5 ఇస్తారు, 15 మార్క్స్. సో ఇది 50 మార్క్స్కి. ఓకేనా, ఇది ప్రవేశిక పేపర్, న్యూ ప్యాటర్న్ ప్రకారం మోడల్ పేపర్. ఓకేమా, సో బాగా చదవండి. ఇప్పటి నుంచి చదవగలిగితే మీరు ఎగ్జామ్ ఈజీగా ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోగలరు. ఇక్కడ నుంచి కొంచెం హయ్యర్ లెవెల్కి వెళ్తుంది కనుక ఇలాగే టఫ్గానే ఉంటుంది. సో కొంచెం టైం దాని మీద పెట్టి లెసన్స్ని డీప్గా చదివితే కనుక, టెక్స్ట్ బుక్స్ అవి చదివితే మీరు ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. ఓకేనా, ఇది ఎవరికైతే అవసరమో వాళ్ళకి ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వి విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బాయ్.